తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆందోళనలు ఉధృతం చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతరే అన్ని రకాల సర్వీసులను జూడాలు బహిష్కరించారు. ఫలితంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు డిఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ సమ్మె కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆందోళనను ఉధృతం చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను జూడాలు బహిష్కరించారు. ఫలితంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రితో పాటు డిఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. జూడాల సమ్మెకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, జూనియర్ డాక్టర్స్ ఏమంటున్నారు వాళ్ళ సమ్మెకు సంబంధించి, అలాగే ప్రభుత్వ స్పందనకు సంబంధించి? సునీత, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండవ రోజుకు చేరుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పెద్ద దిక్కుగా ఎంజిఎం ఆసుపత్రి ఉంటుంది. దానికి అనుబంధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంటుంది. కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి జూడాలంతా కూడా నిరసనగా, ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, ముఖ్యంగా 8 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ కేఎంసీ నుంచి ఎంజిఎం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా కేఎంసీ రోడ్లు తమ హక్కు, వాళ్ళ ప్రాణాలకు దిక్కేవరన్న నినాదాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి జూడాలంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో జూడాలంతా కూడా ధర్నా నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఎంజిఎం దగ్గర పోలీసులు కూడా మోహరించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 8 డిమాండ్లకు సంబంధించి అవి పరిష్కరించాలన్న ప్రధాన వాళ్ళ కోరికలు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు జూడాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ రెండో రోజుకి చేరుకున్న నేపథ్యంలో ఏం చెప్తారు? ముఖ్యంగా ఓపీ సేవలు నిలిపివేశారా? ఇంకా మీ ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని సేవలు ఈరోజు కూడా మేము నిలిపివేయడం అనేది జరిగినది. రేపటి నుంచి కూడా మేము అదే తరహాలో మా ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాము. మా కేఎంసీ నిన్న చూసినట్లయితే నిన్న కూడా ఒక విద్యార్థి గాయాలకు గురయ్యాడు ఆ రోడ్స్ వల్ల. మేము నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్స్ తోటి ఇంకా దృఢ నిశ్చయం ఏమని తీసుకున్నాము అని అంటే కేఎంసీ రోడ్స్ వర్క్ స్టార్ట్ అయ్యి మాకు
కనబడే వర్క్ స్టార్ట్ అయ్యేంత వరకు మేము ఈ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక 1-2 monthsలో యూజీస్ కూడా అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. 2024 బ్యాచ్ వాళ్ళు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీలు లేవు. ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తే ఫ్రెషర్స్కి కొత్త బ్లాక్ ఇచ్చేసి మళ్ళీ మిగతా వాళ్ళందరికీ కలిపేసి సీనియర్స్ అందరినీ ఒక్కొక్క రూమ్లో 3, 4, 5 అకామిడేట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా మా స్టూడెంట్స్కి ఇబ్బంది. అండ్ నిన్న చెప్పిన ప్రధాన డిమాండ్స్లో ఒకటిగా మా కాలేజ్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాని గురించి కూడా క్లారిటీ వచ్చేంతవరకు మేము ఈ నిరసన అనేది వ్యక్తం చేస్తూనే ఉంటాము. ప్రతిరోజు మేము మా నిరసన అనేది ఇంటెన్సిటీని పెంచుతూనే ఉంటాము. దయచేసి గవర్నమెంట్ మా ఈ డిమాండ్స్ని త్వరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, మీ డిమాండ్లు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా కేఎంసీ రోడ్ల విషయంలో కావచ్చు, ఇంకా ప్రధానంగా ఎంజిఎం ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నటువంటి కేఎంసీకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా అది కేఎంసీ అనుబంధంగా మనకు ఎంజిఎం ఉంది. ఎంజిఎంలో కూడా రోడ్లు సరిగ్గా లేవు. ఆర్ఈహెచ్ ఉంది, ఆర్ఈహెచ్లో రోడ్లు సరిగ్గా లేవు. కేఎంసీలో మెయిన్గా స్టూడెంట్స్ తిరగడం, అక్కడ కూడా రోడ్స్ సరిగ్గా లేవు. ఈ రోడ్స్ అన్నిటికీ బడ్జెట్ రిలీజ్ చేస్తూ వాళ్ళు చెప్పారు 3 నెలల ముందు, అదేది 2 కోట్లతో. కానీ ఇప్పటి వరకు ఏ పనులు ఇది పేపర్ స్టేట్మెంట్, ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అయినా మాకు ఇప్పటివరకు ఏ పనులు కాలేదు. దీనికోసం మేము ఫాలోఅప్ కోసం వెళ్తే అది అవుతుంది అన్నట్టే మాట్లాడుతున్నారు. మేము ఓన్లీ స్ట్రైక్ చేసినప్పుడే మేము అడిగినప్పుడే ఇస్తున్నారు. దాని తర్వాత మమ్మల్ని మేము ఎన్ని ఆఫీసులు తిరిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈసారి మాత్రం ఈ నిరవధిక సమ్మె ఎప్పుడైతే వాళ్ళు టెండర్లకు పిలిచి శంకుస్థాపన జరిగేంత వరకు, మా రోడ్స్ పడేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. అది ఇప్పుడు జీవో వచ్చిందనుకో మేము ఓపీలో పని చేసుకుంటూ నల్ల బ్యాచ్లతో నిరసన తెలుపుతాం. నిన్న హెల్త్ మినిస్టర్ దగ్గరికి మీ ప్రతినిధులు వెళ్ళారు, అదేవిధంగా డిఎంఈ దగ్గరికి వెళ్ళారు. ఏం చెప్పారు అక్కడ? వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఓకే, మీ డిమాండ్స్ అన్నీ న్యాయమైనవి, ఇవన్నీ మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాం. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పైన ఫైల్ ఏది ఒకటి మాకు క్లియర్ కావట్లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ క్లియర్ కావాలి. మా రోడ్స్ కానీ, ఓజీహెచ్ బిల్డింగ్ కానీ, కొత్త మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే ఉందో అది తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేయాలని కోరుకుంటాను. మీరేం చెప్తారు? మీ డిమాండ్లను, ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, మీ హైర్ అథారిటీస్ని ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మా ప్రధానమైన డిమాండ్లు 8 డిమాండ్లతో మేము సమ్మె స్టార్ట్ చేసామండి నిన్నటి నుంచి. సో నిన్న సమ్మె స్టార్ట్ చేసిన తర్వాత నిన్న జరిగేటువంటి మాకు చర్చల్లో ఏమన్నారంటే, గ్రీన్ ఛానల్ గురించి అయితే సానుకూలంగా స్పందించారు. బట్ అది కూడా 1 year వరకు మాత్రమే, మాకు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎందుకు పడుతుంది అన్నట్టు చెప్పారు. బట్ అది కూడా మాకు అష్యూరెన్స్ లేదు. తర్వాత ఏమవుతుంది, 1 year తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తుందా అనేది మా యొక్క మొదటి డిమాండ్. అండ్ రెండవది ఇక్కడ వచ్చేసి కేఎంసీ నుంచి అయితే మనకి కేఎంసీలో ఉండే రోడ్లు మనకి కేఎంసీలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, కేఎంసీలో ఉండేటువంటి విద్యార్థులకు కానీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరికైనా కూడా రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను జాయిన్ 18 months అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము రిప్రజెంటేషన్స్ డిఎంఈకి ప్రిన్సిపల్ ద్వారా పంపిస్తూనే ఉన్నాం. ఈవెన్ హెల్త్ మినిస్టర్ని కూడా కలిసిన సన్నివేశాలు ఉన్నాయి. బట్ అన్నింటిలో కూడా మాకేంటంటే మేము చేస్తామని చెప్పారు. ఈవెన్ లాస్ట్ 3 months ముందు కూడా మాకు ఎలక్షన్ కోడ్ ఉంది, కానీ మేము బడ్జెట్ అయితే రిలీజ్ చేసాం. బట్ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఇంతవరకు కూడా మాకు ఇలాంటి శంకుస్థాపన కానీ ఏమి రోడ్ల విషయం అయితే జరగలేదు. సో అది ఒక మాకు ప్రధానమైన డిమాండ్ ఇక్కడ కేఎంసీ నుంచి ఏంటంటే, మాకు కేఎంసీలో రోడ్లు కావాలి. దాంతోపాటు ఉస్మానియా బిల్డింగ్ గురించి కూడా మేము యాజ్ అ స్టేట్ జూడా ప్యానల్గా మేము మాట్లాడుతున్నాం. ఏంటంటే ఉస్మానియా కూడా కొత్త బిల్డింగ్ కోసం అనేది కూడా మాకు క్లియర్ కట్గా ఎప్పుడు చేస్తారు ఏందనే దాని గురించి కూడా ఒక ఐడియా రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో సెక్యూరిటీ ఇష్యూస్. ప్రతి మెడికల్ కాలేజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రతి ఇయర్ కూడా మనకి కొత్త మెడికల్ కాలేజ్ వస్తూనే ఉన్నాయి, కానీ వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, కనీసం రోడ్లు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కావాల్సినటువంటి భవనాలు కూడా నిర్మాణం జరగట్లేదు. సో కొత్త మెడికల్ కాలేజ్ ఇవ్వడమే కాదు, వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. సో వీటన్నిటి కూడా బడ్జెట్ రిలీజ్ చేశామని అంటారు, కానీ ఆ బడ్జెట్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించారు. బట్ మాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. సో వాటన్నిటిని కూడా మాకు ఫర్దర్గా క్లారిటీ ఇచ్చేంత వరకు మా సమ్మె కొనసాగుతూనే ఉంది. కేఎంసీ నుంచి అయితే మాకు రోడ్స్ గురించి అయితే కంపల్సరీగా శంకుస్థాపన కానీ జరిగేంత వరకు కూడా మేము సమ్మె విరమించకుండా కొనసాగిస్తున్నాం. ఫైనల్గా లాస్ట్ పార్ట్ మేమేం చెప్తామంటే, మా డిమాండ్స్ని తక్షణమే మీ సైడ్ నుంచి వెళ్ళి, మా గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళి యాక్సెప్ట్ చేసి మా డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు జీవో రిలీజ్ చేస్తే మీ సమ్మెను ఆపేసి మా ఓపీలకు పోయి మా డ్యూటీలు చేస్తూ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు మేము చేకూరుస్తామని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇది మొత్తంగా చూస్తే జూడాలో అయితే రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. కేఎంసీ నుంచి ఎంజిఎం వరకు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర వీళ్ళంతా కూడా ర్యాలీ నిర్వహించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని, అందుకు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని, అప్పుడు ఓపీలకు వెళ్తాము, ఎమర్జెన్సీ డ్యూటీలు మినహాయించి తమ ఏవైతే బహిష్కరించామో వాటన్ని డ్యూటీస్కి వెళ్తే ప్రజలకు సేవ చేసినట్టు అవుతుందని, ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి జూడలంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. నెక్స్ట్